నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో చేసిన వాగ్దానం ప్రకారం కుల జనగణన అనంతరం బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ అమలుతో ఎన్నికలు నిర్వహించాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీ ఎంబీసీలకు వర్గీకరణతో కూడిన బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందని వెల్లడించారు. బీసీ కులాల జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలకు రిజర్వేషన్ అమలుతో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేయని రాజకీయ పార్టీలు బీసీ ద్రోహులే అని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత, నగర అధ్యక్షులు ఎం అజయ్, జిల్లా కమిటీ సభ్యులు దంటు జ్యోతి, గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల గణన జరిపి బీసీల జనాభా దామాషా ప్రకారము స్థానిక సంస్థల్లో రిజర్వేషన్తో మరి స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పేసి బహుజన లెఫ్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ సమాజంలో 65% ఉన్నటువంటి బీసీలకి కేవలం 18% మాత్రమే ఇలా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 33% ఉన్న బీసీ రిజర్వేషన్లని 25% తగ్గించి ఆ 25% అమలు చేయకుండా 18% మాత్రమే అమలు చేశారు. దాని ద్వారా ఇవాళ వేలాది మంది మరి బీసీలు స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు కాకుండా పోయారు. ఇవాళ రాజ్యాంగం ప్రకారము ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ రక్షణ ఉంది కాబట్టే కనీసం వాళ్ళకి 15% రిజర్వేషన్లు దక్కుతా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ బీసీలకి చట్టసభల్లో రిజర్వేషన్ లేవు. ఈ స్థానిక సంస్థల్లో కల్పించిన రిజర్వేషన్లను కూడా గత బీఆర్ఎస్ సర్కారు మరి తొలగించిన పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ సందర్భంగా కులగణన జరిపి బీసీలకి దామాషా ప్రకారము మరి రిజర్వేషన్లు ఇస్తామన్నారు. ముఖ్యంగా 42% అన్నారు. 42% ఎందుకు ఇవ్వాలి? జనాభా దామాషా ప్రకారం ఎంత జనాభా ఉంటుందో మొత్తం ఇందులో బీసీలలో కూడా 3 రకాలుగా ఎంబీసీలు, సంచార జాతులు, బీసీలు, ఈ 3 రకాల వీళ్ళకి సంబంధించినటువంటి కాస్త బీసీలలో మరి వాళ్ళ కొంత సామాజికంగా ఎదిగిన కులాలు కాస్త చట్టసభల్లోకి వెళ్ళాయి. ఇవాళ వృత్తి కులాలు చట్టసభల్లోకి లేవు. సంచార జాతులు లాంటి కులాలకైతే అసలు చట్టసభలు అంటేనే కూడా తెలియవు. కాబట్టి ఇవాళ బీసీలని ఈ తెలంగాణ సమగ్ర అభివృద్ధి జరగాలి అంటే 65% ఉన్న బీసీలకి చట్టసభల్లోకి ప్రవేశం ఉండాలి. వారి సమస్యల్ని వారు పాలించుకునే విధంగా ఇవాళ విధానాలు రూపొందించాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, 90% ఉన్నటువంటి బహుజనులకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి చట్టసభల్లో కానీ ఇతర వ్యవస్థలో మరి భాగస్వామ్యం లేదు అని అడుగుతున్నారు. ఆయన చెప్తా ఉన్నాడు. మరి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఇక్కడ ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మరి బీసీల కోసం నేను పని చేస్తాను, బీసీల కోసం మాట్లాడితే బీజేపీ నా మీద కేసులు పెట్టిందని చెప్తున్నారు. మరి బీసీ సమాజం మీకు సపోర్ట్ చేయాలన్నా మీరు బీసీలకి జనాభా దామాషా ప్రకారం చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా కుల గణన జరిగిన తర్వాత బీసీల జనాభానే కాదు మొత్తం తెలంగాణలో ఏ కులం జనాభా ఎంత ఉందో ఆ కుల జనాభా యొక్క ఆధారంగా రిజర్వేషన్లు తమిళనాడు తరహా 65% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే సమస్య మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా బహుజన లెఫ్ట్ పార్టీ, బిఎల్ఎఫ్, అదేవిధంగా కలిసి వచ్చే పార్టీలందరితో కలిసి బహుజన సంఘాలు కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా ఒక దీర్ఘకాలికమైన పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.